ఆచి చికెన్ మసాలా. ప్రస్తుతం బ్రేకింగ్ వస్తుంది. భగీరథ్ కేసులో బండి సంజయ్ రేవంత్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు కేటీఆర్. భగీరథ్ కేసులో బాధితురాలి కుటుంబం ధైర్యంగా పోరాడిందన్నారు. బీఆర్ఎస్ మహిళా విభాగం పోరాటం చేస్తే నిన్న లొంగిపోయినట్టు డ్రామా చేశారని విమర్శించారు. భగీరథ్ ని 9 రోజులు కాపాడింది ఎవరు అని ప్రశ్నించారు కేటీఆర్. ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే ఎవరు ముందుకు రాలే. ఇటు కాంగ్రెస్ నోరు మూసుకున్నది, అటు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా నోరు మూసుకుని ఉన్నారు. ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి, మరొక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇద్దరు పవర్ఫుల్ పోస్టుల్లో ఉన్నా ఆ తల్లి ఆ తండ్రి అదరలేదు బెదరలేదు. ఇద్దరు కుమ్మక్కై, ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి ఇద్దరు కుమ్మక్కై ఆ అమ్మాయికి అన్యాయం చేయాలనుకున్నా ఆ తల్లి తండ్రి వెనుకకు తగ్గలేదు. కామాంధుడి చేతిలో విలవిలలాడిన అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి ఆ తల్లి తండ్రి చేసిన పోరాటం, దానికి అండగా మన బీఆర్ఎస్ పార్టీ మహిళల నాయకత్వం కాళికాదేవిలాగా విరుచుకుపడి మరి ఎక్కడి వారక్కడ నిలదీస్తే నిన్న మరి ఆయన లొంగిపోయిండో అరెస్ట్ అయిండో ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు మోడీ గారు. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే, మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి.